సాయంత్రం అయిందంటే చాలు ఆ స్టేషన్ వివిధ రకాల రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. లైటింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా పిలుస్తోంది ఆ స్టేషన్. భాగ్యనగరంలోని పురాతన రైల్వే స్టేషన్స్ లో ఒకటిగా పేరుగాంచింది. అదే కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ సరికొత్తగా తీర్చిదిద్దుకున్నారు. భాగ్యనగరానికి తలమానికంగా ఉన్న చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్ సరికొత్త కాంతులతో దర్శనమిస్తోంది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2,23,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన లైటింగ్ సిస్టమ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ లైటింగ్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో ఈ వారసత్వ కట్టడం మరింత సోయభానంగా మారిపోయింది. కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యతను, వారసత్వ విలువలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, దాని నిర్మాణ సౌందర్యాన్ని కళ్లకు కట్టేలా చేసేందుకు ఈ లైటింగ్ ప్రాజెక్టు చేపట్టారు. జాతీయతను ప్రతిబింబించే థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వ్యవస్థ రాత్రి వేళల్లో స్టేషన్ అందాలను ద్విగీకృతంగా చేస్తోంది. నిజాం కాలంలో 1916లో గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్ ముఖ భాగాన్ని సుమారు 785 ప్రత్యేక లైటింగ్ ఫిక్చర్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ లైట్ల స్టేషన్ వాస్తు శిల్పాన్ని, వారసత్వ ఆకర్షణను మరింత స్పష్టంగా ప్రదర్శిస్తాయి. అయితే ప్రతిరోజు సగటున 45,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ 103 రైళ్ల రాకపోకలకు కేంద్రంగా ఉన్న కాచిగూడ స్టేషన్ ఇప్పటికే అనేక రికార్డులు సొంతం చేసుకుంది. రాత్రైందంటే వివిధ రకాల రంగులలో స్టేషన్ మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంటుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్ అన్నిట్లోనూ దూసుకుపోతూ ఉండటం రాబోయే రోజుల్లో ఈ స్టేషన్ మరింత అభివృద్ధి దిశగా పయనించనుంది.